Independence Day to everyone. Thank you for giving this opportunity. Don't pollute the environment. Be happy. Thank you. Jai Hind. హ్యాపీ ఇండిపెండెన్స్ డే 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. భారత్ మాతాకి జై. Happy Independence Day to everyone. Thank you for giving me this opportunity. Be as Indian, live as Indian, and die as Indian. Jai Hind. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీరు జెండాలన్నీ కింద పడేసి తొక్కండి. ఒకవేళ కనపడినా తీసుకొని జాగ్రత్తగా ఒక చోట పరచండి. ప్రకృతి నాశనం కాపాడుకోండి. జై భారత్, జై హింద్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ ఆపర్చునిటీ. భారత్ మాతాకి జై. అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఇది ఎన్విరాన్మెంట్ ను కాపాడండి. జై హింద్. నినాదాలు చేస్తుంటే మళ్ళీ మన యొక్క ప్రజలు జాగృతం అవుతా ఉన్నారు. మన దేశం ఎక్కడ పోదన్న ఒక భరోసా ఇప్పుడు కలుగుతా ఉన్నది. ఇంకా జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది మన పిల్లల్ని లవ్ జిహాద్ పేరు మీద డ్రగ్స్, ఎక్కడైతే కాలేజ్ 9th 10th క్లాస్ పిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తా ఉన్నారు. ఇది ఒక పెద్ద మాఫియా ఉన్నది. మన దేశంలో ఉన్న యువతను నిర్వీర్యం చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. దీని నుంచి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్య కాలంలో ఏదైతే లాడ్జ్లు అంటారు కదా, దాంట్లో మన పిల్లల్ని తీసుకెళ్లి ముస్లిమ్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలా మంది మహిళలు పట్టుకొని మొన్ననే బాలనార్లు కూడా కొట్టడం జరిగింది. దీంట్లో నుంచి అప్రమత్తంగా ఉండాలి. ర్యాపిడోల పేరు మీద కూడా, ర్యాపిడో ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళు కూడా ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు మన పిల్లల్ని ట్రాప్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఈ దేశ ప్రజల్ని మన అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హిందువులంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. హిందువుల మీద దాడి జరుగుతూ ఉన్నది. పహల్గామ్ సంఘటన చూసాం. మతం అడిగి చంపారు. మరి ఇది పునరావృతం కావద్దు. అందుకే ఆపరేషన్ సింధూర్ 15 రోజుల్లో వాళ్ళని అందరినీ కూడా మరి ఏ రకంగా చంపబడ్డారో ఉగ్రవాదులను మనం చూసాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఎంతైనా అవసరం. అలాంటి నాయకత్వం ఉంటే మనకు కూడా భరోసా ఉంటుంది. కాబట్టి ఇంకా చాలా మందికి చాలా విషయాలు తెలియదండి ఈ దేశంలో. మనం ఏంటంటే ఉదయం చాలా మంది పనులకు పోతారు, సాయంత్రం వస్తారు, మళ్ళీ పండుకుంటారు, లైఫ్ లో వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమందినైనా జాగృతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇది అందరూ కూడా దీంట్లో పాల్గొనాలనే కాదు, మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ మన ఇంటి పక్కన ఎవరు ఉంటున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తలేరు. తెలుసుకోవాలి ఎవరు వస్తున్నారు, మన ఇంటి పక్కన రెంట్కి ఎవరు ఉంటున్నారు, షాప్స్ ఎవరు పెడుతున్నారు. షాప్స్ ఈరోజు కటింగ్ షాప్స్ కూడా బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి పెడుతున్నారు. వాళ్ళే ఇంటి పనులు చేస్తున్నారు, వాళ్ళే సెంటరింగ్ పని చేస్తున్నారు, వాళ్ళే మేస్త్రీలు, వాళ్ళే ఎలక్ట్రీషియన్స్, వాళ్ళే ఏసీ పనులు. అలా ఇళ్ళకి వచ్చి ఇళ్ళ యొక్క పరిసరాలను వాళ్ళు గమనించి మన పైన ఒక కుట్ర పంతా ఉన్నారు. కాబట్టి ఇవన్నిటికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మన హిందువులకే పని చెప్పాలి. క్రిస్టియన్స్ అయినా పర్లేదు, హిందువులు అయినా సరే. మన ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఆ రకమైన ఉగ్రవాదులకు వ్యతిరేకం. మన దేశంలో అందరు ముస్లిమ్స్ ఒకేలా ఉంటారని మనం అనకూడదు. అందులో ఉన్న కొంతమంది ఆ రకంగా చేస్తూ ఉన్నారు. చాలా మంది బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మరి మయన్మార్ నుంచి వచ్చి మన దేశంలో ఇల్లీగల్గా ఉంటున్నారు. వాళ్ళందరినీ పంపించకపోతే మరి రాబో తరాలకు చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా మరి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందరినీ కూడా ఎప్పటికప్పుడు తెలియపరచుండాలి. మనం బాగుండాలి. మనం బస్సులో పోయినా కానీ చూడండి, ఎక్కడైనా ర్యాపిడో కానీ లేకపోతే క్యాబ్ కానీ బుక్ చేసుకునేటప్పుడు అందులో పేరు వస్తుంది. ఆ పేరు చూసి జాగ్రత్త పడాలి. మీ అమ్మ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ రకంగా జాగ్రత్త పడితే కానీ మన దేశం బాగుండదమ్మా. కాబట్టి స్వచ్ఛ భారత్ అభియాన్ ఇప్పుడు 16 జిల్లాలో ఉన్నది. 16 జిల్లాలో కూడా మేము ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 11 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటివరకు. ఇది అంతా కూడా మేము చేయడానికి కారణం కూడా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి. మాకు వారిని ఇవన్నీ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది ఒక్కటే కాకుండా ఇంకా చాలా మందికి చాలా రకాలుగా వృద్ధాప్యులకు పిల్లలకు చదివించలేని వాళ్ళకు కూడా మేమంతా కూడా సాయం చేస్తా ఉన్నాం. ఎవరికైనా కళ్ళు లేని అద్దాలు లేకపోతే కళ్ళు చూపు మందగిస్తే వాళ్ళకి ఆపరేషన్లు, ఇలా అనేక రకాలుగా మేము చేస్తున్నాం. కోవిడ్లోనైతే 72 రోజుల పాటు 72 రోజులు రోజుకు 1000 మందికి భోజనాలు, వాళ్ళకి కావాల్సిన టాబ్లెట్స్ కానీ, కావాల్సిన పండ్లు కానీ, మన చెప్పులు కానీ, ఏదైనా వాళ్ళు ఏది అడిగినా వాళ్ళకి ఇచ్చాం. పోలీసు వాళ్ళకి పండ్లు కూడా ఇచ్చాం. అంటే స్వచ్ఛ భారత్ నిరంతరం అన్ని వర్గాల వారికి మనం చేస్తూ ఉన్నాం. కానీ ముఖ్యంగా దేశ ద్రోహులను తరిమి కొట్టాలి. ఈ ఇల్లీగల్ ఎవరైతే మన దేశంలో వాళ్ళని పంపించాలనేది డిమాండ్ ప్రధానంగా ఉన్నది. వాళ్ళు పోతే చాలా బాగుంటుంది. లేకుంటే మన ఫలాలు వాళ్ళు తింటా ఉన్నారు. జనాభా ప్రాతిపదికన మనకు రావాల్సింది వాళ్ళు తింటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని తరిమి కొట్టాలి. ఈ దేశంలో ఉండకూడదు వాళ్ళు. ఆ రకంగా మేము చర్యలు తీసుకుంటాం. అదే మరి మన ఫలాలు వాళ్ళు తింటున్నారంటే మనకు తగ్గుతున్నట్టే కదా. అన్నిటికీ ఇబ్బంది పడుతూ ఉన్నాం మనం, మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఫలాలు పోతా ఉన్నాయి, మనకు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి.
ఎవరైనా కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. అవును, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఎక్కువ రోజులు మనం ఇట్లే ఉంటే కష్టం అమ్మా. కాబట్టి రాబో రోజుల్లో ఇంకా కఠినంగా ఉంటాయి, నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా భారతీయులు అందరం ఒకటిగా ఉండాలి, మనం అందరం ఒక మాట మీద ఉండాలి. ఏదైనా ఆపద వస్తే మనం అందరం కూడా సైనికులకు అండగా ఉండాలి. సైనికులు ఈ రోజు బార్డర్లో అంతా కొట్లాడుతుంటే మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, ఎంత ప్రశాంతంగా ఉన్నాం, అది మనం గమనించాలి. కాబట్టి ఇంకెవడు కూడా ఈ రకంగా ఏ మతం అని చెప్పి చంపే సాహసం చేయొద్దు. మన దేశంలో చెరుబాటుదలు రావద్దు, ఉన్న వాళ్ళని పంపించాలి. అప్పుడే మన దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. ధన్యవాదాలు. జై హింద్. భారత్ మాతా కీ జై.